నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఒక ఇంటికి అసెస్మెంట్ నెంబర్ కేటాయించడానికి 6,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఆర్ఐ సంతోష్ కుమార్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగి షోయిబ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీపీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలియజేశారు. క్లెయిమ్ చేస్తున్నారు అవుట్సోర్సింగ్ అనేసి ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయింది, న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ అయింది. ఇక్కడ కంప్లైంట్ అయింది. ఆ కంప్లైంట్ హౌస్ కన్స్ట్రక్షన్ తర్వాత దానికి హౌస్ది అసెస్మెంట్ అండ్ దానికి హౌస్ నంబర్ ఇవ్వడానికి కోసము కంప్లైనెంట్ ఫీజు కట్టి ఇక్కడ అప్లై చేసుకున్నారు. దానికి వీళ్ళు 6,000 రూపీస్ బ్రైబ్ అడిగారు, లంచము. అందుకోసము ఆ 6,000 జనరల్ కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకొని రెడ్ హ్యాండెడ్గా ఈ మన అవుట్సోర్సింగ్ పర్సన్ షోహేబ్ అహ్మద్ 6,000 రూపీస్ యాక్సెప్ట్ చేస్తుంటే ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగల చేశాము. దాని త్రూ ఈయనని ప్రోత్సహించిన సంతోష్ ఆర్ఐ గారు వారిని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కరీంనగర్ కోర్టులో రిమాండ్కి తరలిస్తారు. సక్రమంగా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయకపోవడం అనే సెక్షన్, నిజాయితీ లేకుండా చేసినందుకు గాను, పైసలు లంచం తీసుకుంటున్నందుకు గాను సెక్షన్లో అరెస్ట్ చేసి వాళ్ళని రేపు ప్రొడ్యూస్ చేయాలి. ఆదిలాబాద్ రేంజ్ ఆఫీస్ మంచిర్యాలలో కూడా షిఫ్ట్ చేయబడింది. 2 ఆఫీసులు రన్ అవుతున్నాయి. ఆదిలాబాద్లో ఒక ఆఫీసు, పాత ఆఫీస్ రన్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్గా, యాజ్ వెల్ యాజ్ మంచిర్యాలలో కూడా ఇంకొక ఆఫీస్ ఓపెన్ చేశాము ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది పబ్లిక్. అండ్ ఇప్పుడు నేను కరీంనగర్ కూడా ఇన్ఛార్జ్ని, కరీంనగర్ డిఎస్పీ గారు రిటైర్ అయ్యారు. అందుకని మన ఏరియాలో నార్త్ జోన్లో, ఉత్తర తెలంగాణలో ఎక్కడైనా ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అయినా లంచం తీసుకోవడం కానీ, లంచం డిమాండ్ కానీ, ప్రజల్ని ఏమైనా హెరాస్మెంట్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.